ప్రభునామంలో వందనాలు. అలాగే లైవ్లో జూమ్లో అందుబాటులోకి వచ్చిన కనిపిస్తున్న బిడ్డలకి, పాపం కనబడలేకపోయిన వారికి కూడా అందరికీ వందనాలండి. దైవాశీస్సులు. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. ఇక టైంను మనం పోనీయొద్దు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను ఇందాక చెప్పిన మాటని దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి. ఆరాధన జరిగేటప్పుడు దయచేసి ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు. అశ్రద్ధగా ఉంటే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఆదివారం జరిగే కార్యక్రమాల్లో ఆరాధన ఒక ప్రత్యేకమైంది. ప్రభు బల్ల తీసుకున్నప్పుడు మనం మన దోషాలు అతిక్రమాలు ఒప్పుకొని సరిదిద్దుకుంటాం. అలా సరిదిద్దుకున్న తర్వాత ఆరాధన చేస్తాం. మనం ఒప్పుకున్నప్పుడు మన దోషాలను ఆయన పరిహరించి, ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి, ఆయన హర్షించి, ఆ తరువాత ఆరాధనలో ఆయన తన శక్తితో మనల్ని నింపుతాడు. అర్థమైందా? మన ఆరాధన క్రమం ప్రత్యక్ష గుడారపు క్రమం. స్టార్టింగ్లో ఏం చేస్తాం? పాటలు పాడతాం, దేవుని ఆరాధించి మయంపరుస్తాం, దేవుని ప్రభు కార్యాలను గురించి సాక్ష్యం ఇస్తాం, స్తుతిస్తాం, దేవుడు కార్యాలను బట్టి స్తుతిస్తాం. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం కనపడిద్ది? బలిపీఠం కనపడిద్ది. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. ఆనాడు బలిపీఠం మీద కోడెలను, ఎడ్లను, పశువులను వధించి పెట్టారు. దహన బలులు ఇచ్చారు. ఈనాడు నూతన నిబంధనలో దహన బలులు కాదు, స్తోత్ర బలులు. కాబట్టి ఫస్ట్ మనం చేస్తుంది ఏంటి? స్తుతించుట ద్వారా, స్తోత్ర బలి ద్వారా మనం దేవుణ్ణి ఆవరణలోకి అడుగు పెడుతున్నాం. తర్వాత రెండవది ఏంటి? ఇత్తడి గంగాళం. అందులో యాజకులు పాదాలు కడుక్కోవడానికి నీళ్లు ఉంటాయి. అదిగో చూడండి, 3 విభాగాలుగా ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం. అందులో మొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? బలిపీఠం అంటే స్తుతి అర్పణ, స్తోత్ర బలులు అర్పిస్తున్నాం. మొదటిది అయిపోయింది. సాక్ష్యాల్లో కూడా దేవుణ్ణి మయంపరుస్తున్నాం. అది కూడా స్తోత్ర బలులకు వచ్చింది. ప్రభువు చేసిన మేలును బట్టి ఆనాడు బలులు అర్పించారు. పాప పరిహారార్థం కోసం కూడా బలులు అర్పించారు. అందులో స్తోత్ర బలులు ఇప్పుడు మన నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ రెండింటికి కలిపి స్తోత్ర బలులు. రెండవది పాటలు, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ప్రభు బల్ల. అప్పుడు మనం ఏం చేస్తాం? మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం. ప్రభు సిలువలో మన కోసం ఎట్టి త్యాగం చేశాడో ఆయన ప్రేమని తలపోసుకుంటాం. ఎందుకంటే ప్రభు తన వాక్యంలో రాయించాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాడు. కాబట్టి ప్రతి ఆదివారం మనం ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు ప్రభు సిలువని గుర్తు చేసుకుంటాం. తర్వాత మన పర్సనల్ లైఫ్ని మనం పరిశీలించుకుంటాం. ఒకవేళ ఈ వారం మొత్తంలో ఎక్కడన్నా దేవునికి అభ్యంతరకరమైన నడతలు మనలో జరిగి ఉంటే వాటి విషయమై ఆయన ముందు ఒప్పుకొని వాటిని శుద్ధి చేయమని దేవుని పాదాలు పట్టుకుంటాం. బలిపీఠం తర్వాత ఉన్నది ఇత్తడి గంగాళం. అందులో నీళ్లు ఉంటాయి. అవి పాదశుద్ధి కొరకు వాడతారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం డైరెక్ట్గా బల్ల తీసుకుంటామా, లేకపోతే ఒప్పుకోలు ప్రార్థన చేస్తామా? ఒప్పుకోలు ప్రార్థన చేసుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు సిలువని గుర్తు చేసుకొని క్షమాపణ అడుక్కొని కన్నీళ్లతో మారు మనసు పొంది ఆ మారు మనసు తీర్మానాన్ని ప్రభువుకి ప్రకటించి మరోసారి నేను ఆ విధంగా ప్రవర్తించను, నన్ను బలపరచయ్యా అని వేడుకుంటూ, ఇప్పటి వరకు నా అతిక్రమాలను క్షమించయ్యా అని దిద్దుకుంటూ మనం ఇప్పుడు మూడో దానికి ఎక్కడికి వెళ్తాం? ప్రభు యొక్క శరీర రక్తాలు అంటే రొట్టె, ద్రాక్ష రసం, యేసు శరీర రక్తాలు, వాటి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చూడండి, మూడవది ఏంటి? సన్నిధి రొట్టెల వల్ల. ప్రత్యక్ష గుడారంలో మూడవది చూడండి మీరు. మొదటిది బలిపీఠం, రెండవది ఇత్తడి గంగాళం. ఈ రెండు దాటితే మూడవది సన్నిధి రొట్టెల వల్ల. మూడవ విభాగంలో మనం ఏం చేస్తున్నాం? అతిక్రమాలు ఒప్పుకొని, పశ్చాత్తాపడి, దిద్దుకొని, క్షమాపణ అడుక్కొని
పోయి ప్రభు బల్లలో చేయేస్తున్నాం. ఓకేనా? ఏందో చెప్పట్లో మీరేమి లైన్లో ఉన్నారో లేదో, కరెక్టేనా? రైట్. అయిపోయిన తర్వాత 4వది ధూపవేదిక. ఏమిటి? లేదా దీపవృక్షం. ఎప్పుడైతే ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయి వేస్తామో, దోషాలు ఒప్పుకొని పరిహరించబడి శుద్ధీకరణ పొందుతామో, దేవుని చేత వెలిగించబడతాం. దేవుని చేత వెలిగించబడతాం, దేవుని ఆమోదం పొందుతాం. ఇక 4వది దీపవృక్షం తీసేస్తే 5వది ధూపవేదిక. అదిగో యాజకుడు నిలబడి ఉన్నాడు చూడు, అది ధూపవేదిక. ఆ ధూపవేదికలో దేవుని సన్నిధిలో ధూపాన్ని వేస్తాడు అన్నమాట. అందులో మరి మనం ధూపాలు వేయం కదా, అది ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ధూపాలు, ఆ బలులు, ఆ కథ అంతా అయిపోయింది. క్రొత్త నిబంధనలో మరి ఇప్పుడు బలులకు బదులు స్తోత్ర బలులు, ధూపానికి బదులు ప్రార్థనలు, ఆరాధనలు, కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ కూడా మళ్ళా స్తోత్ర రూపకమైన ధూపమే. ఆ ధూపవేదిక ప్లేస్లోని మనం లేచి నిలబడి ఆరాధించేది. లేచి నిలబడి ఆరాధించేది 5వ పార్ట్, అంటే ధూపవేదిక ప్లేస్. మనమందరము లేచి దేవుని మనసారా సన్నుతించి ఆరాధించేటప్పుడు ఈ స్తుతి ధూపమై ఆయన దగ్గరికి వెళ్తుంది. ఇది క్రమం. స్తుతి ధూపమై ఎక్కడికి వెళ్తుంది? ఆయన దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే మనందరి స్తుతి 2-3 కలిసి దేవుణ్ణి మహింపరిస్తేనే అక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చింది. అలాంటిది ఇన్ని వేల మందిగా మనమందరం కలిసి చేసేటువంటి స్తోత్ర ధ్వని, స్తోత్ర ఆరాధన, స్తుతి ధూపం దేవుని సన్నిధికి ఎగసి వెళుతుంది. వెళ్ళదంటానికి అనుమానం ఏం అక్కర్లేదు. నిజంగా వెళుతుందా అంటానికి డౌట్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే ముందుగానే మనం బలిపీఠం దగ్గర చేయాల్సిన పని చేశాం, ఇత్తడి గంగాళం దగ్గర శుద్ధీకరణ పొందాం, ప్రభు శరీర రక్తాల్లో చేయి వేశాం, అక్కడ దేవుని చేత పరిశుద్ధపరచబడ్డాం, తర్వాత దేవుని చేత వెలిగింపును పొందాం. 5వదిగా దేవుని ఇప్పుడు ఆరాధిస్తున్నాం. దోషాలు కడుక్కోకుండా, ఒప్పుకోకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా మనం ఆరాధించట్లా. లోపాలు ఒప్పుకొని, సరిదిద్దుకొని, సరిచూసుకొని, పరిశీలించుకొని, విమర్శించుకొని మారు మనసును ప్రకటించాం గనుక ఇక డౌట్ అవసరంలే. నేను మంచిదాన్ని కాదు, మంచోడిని కాదు, నేను ఆరాధిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళిద్దా అని కొంతమందికి డౌటు. నువ్వు మంచోడివి కాదు, మంచిదానివి కాదు, మరి దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకున్నావు కదా, సరిదిద్దుకున్నావు కదా, మారు మనసు పొందావు కదా, పశ్చాత్తాపడ్డావు కదా. ఆ పడినప్పుడు ఏమన్నాడు? మన అతిక్రమములను మనము ఆయన ఎదుట ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. మరి నువ్వు ఒప్పుకున్నప్పుడు పవిత్రులుగా చేశాడా లేదా? కొంతమందికి నమ్మకం ఉండదు, చేశాడో లేదు అని. వదిలేశానులే అని నువ్వు పట్టుకుంటావేమో మనిషిగా, నీ తత్వం అది. కానీ దేవుడు పట్టుకోడు. వదిలేశాను పో అంటే మళ్ళీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు.